అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు కోట్లలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 4,000 కోట్లు మంజూరు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం. అలాగే ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ మిత్రులతో షేర్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా 4,000 కోట్ల రూపాయల అప్పు, నెలన్నరలో 17,000 కోట్ల రుణం. జగన్ సర్కార్ కొత్తగా మరో 4,000 కోట్ల అప్పులు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకుంది. దీనిపై 7.41 నుంచి 7.45% వరకు వడ్డీ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 47,000 కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది. అయితే మొదటి 45 రోజుల్లోనే జగన్ ప్రభుత్వం ఒక్క ఆర్బీఐ నుంచి 17,000 కోట్లు చేబదులు తెచ్చి వాడేసింది. ఇంకా 30,000 కోట్ల అప్పులు పరిమితి మిగిలి ఉంది. అయితే ఈ మనీతో ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఎలక్షన్స్ ముందు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. సో ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్కి సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే చాలా ఉన్నాయండి. ఎలక్షన్స్ ముందు అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పీఎఫ్ లోన్స్ మరియు కొన్ని ఎస్ఎల్స్ జమ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కొన్ని సరెండర్ లీవ్ బిల్స్ స్టేటస్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపిస్తున్నాయి. సో ఈ బిల్లులన్నీ కూడా ఇంచుమించు నెల నుంచి ఇదే స్టేటస్ని చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే బిల్లుల కదలికకు ఎటువంటి కదలిక లేదు. కానీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. కాబట్టి ఈ డబ్బులతో పెండింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి బిల్లులు క్లియర్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నట్లు ఒక అంచనా అయితే ఏర్పడుతుందండి. సో సాధ్యమైనంత వరకు ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అయితే క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు. సో ఈ విధంగా మనకి 4,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. కాబట్టి పెండింగ్ బిల్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నట్టే ఉంటున్నాయి. సో చూద్దామండి ఆర్థిక శాఖ నుంచి ఎటువంటి ప్రతిపాదన వస్తుందో, అసలు బిల్స్ క్లియర్ చేస్తారా లేదా. ఒకవేళ క్లియర్ చేయకపోతే జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ తర్వాతే ఏర్పడే ప్రభుత్వం మళ్ళీ ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అయితే క్లియర్ చేసే పరిస్థితి అయితే వస్తుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.